ఈరోజు ఆంధ్రప్రదేశ్ అక్వాకల్చర్ డెవలప్మెంట్ యాక్ట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము బోర్డ్ డైరెక్టర్స్ను నియమించింది. సో వాళ్ళకి పదవి ప్రమాణ స్వీకారం కోసం మన గవర్నర్లు మన మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారు వచ్చారు. ఆనరబుల్ ఎమ్మెల్యేస్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ నుంచి చాలామంది వచ్చారు. సో వాళ్ళందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం జరిగింది. ఇది ఒక నూతన శకం మన రాష్ట్రంలో అక్వాకల్చర్ రంగంలో. దాదాపుగా దేశంలోనే అన్ని రాష్ట్రాల వాటాతో పోలిస్తే మన రాష్ట్రం వాటా 28.5% దాదాపుగా మనం అక్వాకల్చర్ కానీ ఫిషరీస్ సంబంధించి మన వాటా దేశంలోనే. సో అంత పెద్ద మొత్తంలో అక్వాకల్చర్ రంగం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మరి మన అక్వాకల్చర్ను ఇంకా అభివృద్ధి వైపు మనం తీసుకొని పోవాలి. మనకున్నటువంటి నంబర్ 1 స్థానాన్ని అట్లా నిలబెట్టుకోవాలంటే ఆధునిక పోకడలు, డీప్ టెక్నాలజీసు, సస్టైనబుల్ ప్రాక్టీసెస్, మేలైన యాజమాన్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసుకొని గ్లోబల్ లెవెల్లో మనము ఒక మంచి బెంచ్ మార్క్ తోటి రాష్ట్రాన్ని అక్వాకల్చర్ అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి. మరి మనం ప్రపంచానికే అక్వాకల్చర్ ఉత్పత్తులు సప్లై చేస్తున్నప్పుడు అక్వాకల్చరు ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ చేసేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు కొన్ని స్టాండర్డ్స్ కావాలంటారు. సో గ్లోబల్ స్టాండర్డ్స్ను మనం అతిక్రమించకుండా ఏ దేశం యొక్క స్టాండర్డ్స్ ఎట్లున్నాయో ఆ పద్ధతిలో మనం ఈ అక్వాకల్చర్ ఉత్పత్తుల్ని రైతులు కానీ, ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, మన హ్యాచరీ వాళ్ళు కానీ మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆ ఉత్పత్తులను ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు మనకు ఎండ్ కన్జ్యూమర్ ఎవరైతే దేశం ఉన్నదో వాళ్ళు మోర్ అండ్ మోర్ మన ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ ప్రోడక్ట్స్ని డిమాండ్ చేస్తారు. సో గ్లోబల్ స్టాండర్డ్స్ మన ప్రోడక్ట్స్ రీచ్ కావాలి. దానికోసం మన ఫార్మర్స్ని, మన హ్యాచరీ వాళ్ళని, మన ప్రాసెసింగ్ యూనిట్ని, మరి కోల్డ్ చైన్ మెయింటైన్ చేసేటువంటి లాజిస్టిక్స్ని అందరినీ కూడా సరైన సమాయత్తం చేయాలి. మంచి సస్టైనబుల్ ప్రాక్టీసెస్, హైజీనిక్ హ్యాండ్లింగ్ అనేటువంటి చేసినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఇది ఒక పాయింట్. రెండోది ఏంటంటే విదేశాలకు ఎగుమతి చేసేదే కాకుండా దేశీయంగా కూడా మనము చేపలు అన్ని రాష్ట్రాలకు పంపిస్తాం మనం. సో కాబట్టి మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా హైజీనిక్గా హ్యాండ్లింగ్ చేసి అన్ని రాష్ట్రాలకు పంపించే దిశగా చేయాలి. ఇది డొమెస్టిక్ మార్కెట్ ప్రమోట్ చేయాలి. ఇంకా మూడో విషయం ఏంటంటే మనకు మంచి మంచి చేపల రకాలు వచ్చాయి, మంచి టెక్నాలజీస్ వచ్చాయి. వీటిని కూడా అందిపుచ్చుకొని అప్లాండ్ ఏరియాస్లో ఏవైతే నిరుపయోగంగా ఉన్నటువంటి జలాశయాలు కానీ చెరువులు కానీ ఉన్నాయో వాటిని కూడా ప్రొడక్టివ్గా తీసుకురావాలి. ఎందుకంటే నీళ్ళు నిండిన వెంటనే గతంలో చేపలు ఆటో స్టాకింగ్ అనేది జరిగేది. ఇప్పుడు ఈ ఆటో స్టాకింగ్ అనేటువంటిది ఎక్కువ జరగడం లేదు. ఆటో స్టాకింగ్ అంటే ఆ నీళ్ళలో ఉన్న చేప పిల్లలను ఉత్పత్తి చేసేది, అది ఇప్పుడు ఎక్కువ జరగడం లేదు. అందుకోసం సీడ్ హ్యాచరీస్ పెంచాలి, గవర్నమెంట్ సీడ్ ఫార్మ్స్ పెంచాలి, వాటిలో చేప పిల్లలను ఉత్పత్తి చేసి రిజర్వాయర్ చెరువుల్లో మనం స్టాక్ చేయాలి. దీనికోసం డిపార్ట్మెంట్ ఒకటే సరిపోదు. ఇన్లాండ్లో ఉన్నటువంటి ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఈ చేప పిల్లలను పెంచే విధానంలో మరి ఉత్పత్తి చేసే విధానంలో కావాల్సినటువంటి టెక్నిక్స్, నాలెడ్జ్ ఇచ్చి మరి చేప పిల్లల్ని అధికంగా ఉత్పత్తి చేసి స్టాకింగ్ చేసేటువంటి చర్య చేస్తే ఇంకా ఎక్కువ చేపల ఉత్పత్తి అనేది సాధ్యపడుతుంది. దానివల్ల మనము దేశంలో మనకున్నటువంటి విశిష్ట స్థానాన్ని అట్లే ఆక్యుపై చేసుకుని ముందుకు పోవడానికి వీలవుతుంది. సో కాబట్టి అక్వాకల్చర్ రంగం కానీ, మెరైన్ రంగం కానీ, సముద్ర చేపల విషయం కానీ, ఇన్లాండ్లో రిజర్వాయర్ బాడీస్ కానీ వీటన్నిటిలో కూడా ఎక్కడ కూడా నిరుపయోగం లేకుండా అన్ని జలవనరులను ఉపయోగించుకొని చేపలు ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో మనకు ఈ అప్సరా చట్టం అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఈ అప్సరా చట్టంలో కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు కానీ ఉంటే వాటిని సర్దిద్ది ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని అప్రూవ్ చేసి గెజిట్ నోటిఫికేషన్ పంపించింది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి అప్సరా మెంబర్లు, డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు మరి మన రాష్ట్రంలో, జిల్లాలలో మరి వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేసి
ఈ అక్వా రంగాన్ని ఆ, మంచి డీప్ టెక్, సస్టైనబుల్ ప్రాక్టీసు ప్లస్ మంచి ఉత్పత్తులు వేరే వేరే దేశాలకు కానీ వేరే రాష్ట్రాలకు కానీ పంపించే ఉత్పత్తులు లక్ష్యం సాధించే దిశగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం అనేది జరిగింది.